హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ థింగ్స్. ఇంతకుముందు వీడియోలో మనం ఎల్ఈడి బల్బ్స్ ఖరాబ్ అయితే ఎలా ఫైండ్ చేయాలి, ఎలా సొల్యూషన్ ఎలా ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు సర్క్యూట్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ సర్క్యూట్ ఖరాబ్ అయిందా లేదా తెలుసుకోవాలంటే దీన్ని సిరీస్లో కనెక్ట్ చేయాలి. బల్బ్ని సిరీస్ బోర్డ్, మల్టీమీటర్ని DC వోల్టేజ్ 200లో సెట్ చేయాలి. ఇక్కడ ప్లస్కు ప్లస్, మైనస్కు మైనస్ కనెక్ట్ చేయండి. రీడింగ్ ఏం చూపించట్లేదు అంటే ఇందులో సర్క్యూట్ ఖరాబ్ అయింది. ఒకసారి సర్క్యూట్ని తీసి చూద్దాం లోపల. ఓకే ఫ్రెండ్స్, బల్బ్ ఉంది కదా, దీన్ని మీరు ఓపెన్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ తీసేసాను. ఓకే, సోల్డరింగ్ నట్ తీసుకోండి. దీంతో ఈ కనెక్షన్ని రిమూవ్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది తీసేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ కూడా సోల్డరింగ్ చేసి దీన్ని తీసేయాలి బయటకి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం సర్క్యూట్ని బయటకు తీసేసాను. ఇందులో వీటి పేర్లు ఏంటి, వీటిని ఏ విధంగా చెక్ చేయాలి మల్టీమీటర్తో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎలక్ట్రికల్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఇన్పుట్ ఇక్కడ నుంచి ఉంటుంది. ఇది ఫ్యూజ్, రెసిస్టెన్స్ ఫ్యూజ్. ఇది ఫస్ట్ వీటి పేర్లు ఏంటో చెప్పుకుందాం. ఇది ఫ్యూజ్, రెసిస్టెన్స్ ఫ్యూజ్. ఇది పిఎఫ్, నాన్ పోలార్ కెపాసిటర్ అంటారు, పిఎఫ్ అంటారు. ఈ రెడ్ది పిఎఫ్. ఇక్కడ గ్రీన్లో ఉంది ఎంఓబి, మెటల్ ఆక్సైడ్ బెరిస్టర్, దాని పేరు ఎంఓబి అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఈ బ్లాక్ది డ్రమ్ కాయిల్. నెక్స్ట్ ఇది ఎలక్ట్రోలైట్ కెపాసిటర్ ఇది. నెక్స్ట్ ఇది ట్రాన్స్ఫార్మర్, ఇండక్టర్ ట్రాన్స్ఫార్మర్. నెక్స్ట్ ఇంకొకటి పిఎఫ్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇది ఇంకొకటి ఎలక్ట్రోలైట్ కెపాసిటర్, ఇది కూడా సేమ్. ఇది రెండు ఒకటే, ఇది చిన్నది, ఇది పెద్దది. ఓకే, వీటిని మల్టీమీటర్తో ఎలా చెక్ చేయాలో చెప్తాను. మల్టీమీటర్ని కంటిన్యూటీ మోడ్లో పెట్టాలి. కంటిన్యూటీ మోడ్లో పెట్టి ఈ రెసిస్టెన్స్ ఫ్యూజ్కు టెస్ట్ చేసినప్పుడు ఇది బీప్ సౌండ్ రావాలి. ఇది బీప్ సౌండ్ వస్తే ఇది బాగున్నట్లు, లేకపోతే ఇది ఫ్యూజ్ పోయినట్లే. ఫ్యూజ్ని రీప్లేస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇది పిఎఫ్. దీన్ని మల్టీమీటర్తో వీటన్నిటిని కంటిన్యూటీలోనే చెక్ చేయాలి మల్టీమీటర్తో. ఇది పిఎఫ్. ఈ పిఎఫ్ని కంటిన్యూటీలో చూసినప్పుడు మెజర్మెంట్ అనేది వస్తుంది. ఓకే, అయితే ఇది వర్క్ చేస్తున్నట్లు. నెక్స్ట్ ఎంఓబి, ఈ గ్రీన్ది. ఇది గ్రీన్ కలర్, బ్లూ కలర్లో కూడా ఉంటుంది కొన్నిట్లో. ఎంఓబి మెటల్ ఆక్సైడ్ బెరిస్టర్. దీన్ని కంటిన్యూటీలో చూసినప్పుడు బీప్ సౌండ్ అనేది రావద్దు. బీప్ సౌండ్ వస్తే ఇది ఖరాబ్ అయినట్లే. బీప్ సౌండ్ అనేది రావద్దు. ఓకే, నెక్స్ట్ డ్రమ్ కాయిల్. ఈ బ్లాక్ది డ్రమ్ కాయిల్. దీన్ని కంటిన్యూటీలో చూసినప్పుడు బీప్ సౌండ్ అనేది రావాలి. బీప్ సౌండ్ వస్తే కరెక్ట్ ఉన్నట్లు. ఓకే, నెక్స్ట్ ఇది ఎలక్ట్రోలైట్ కెపాసిటర్. దీన్ని కంటిన్యూటీలో చూసినప్పుడు మెజర్మెంట్ అనేది చూపిస్తుంది కంటిన్యూటీలో. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్. ఈ ట్రాన్స్ఫార్మర్కి కంటిన్యూటీలో చూసినప్పుడు బీప్ సౌండ్ అనేది రావాలి. బీప్ సౌండ్ వస్తే కరెక్ట్ ఉన్నట్లు.
ట్రాన్స్ఫార్మర్. నెక్స్ట్ ఎలక్ట్రోలైట్ కెపాసిటర్ స్మాల్ది. ఇది కంటిన్యూలో చూసినప్పుడు ఇది కూడా మెజరింగ్ చూపించాలి. సేమ్ ఈ ఎలక్ట్రోలైట్ కెపాసిటర్స్ రెండు మెజరింగ్ చూపించాలి. ఇది పిఎఫ్ ఆల్రెడీ చెప్పాను కదా దీని గురించి. ఓకే, దీనిలో బ్యాక్ సైడ్కి వస్తే ఇది బ్రిడ్జ్ రెక్టిఫైర్. దీన్ని మనం కంటిన్యూలో చూసినప్పుడు ఇటు సైడ్ చూడాలి ఆపోజిట్లో. ఇక్కడ సైడ్ నుంచి ఇక్కడ సైడ్ చూస్తే మనకు మెజరింగ్ అనేది చూపిస్తుంది. బీప్ సౌండ్ అనేది రాదు, మెజరింగ్ చూపిస్తుంది. ఓకే, మెజరింగ్ చూపిస్తే ఇది కరెక్ట్ ఉన్నట్లు. బ్రిడ్జ్ రెక్టిఫైర్. ఫస్ట్ ఇందులో ఇది ఐసి, డ్రైవర్ ఐసి. ఇందులో ఉన్న ఆల్ కాంపోనెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు బల్బు పనిచేయట్లేదు అనుకో, అప్పుడు దీన్ని చేంజ్ చేయాలి. ఓకే, ఈ వోల్టేజ్ అనేది మనం మల్టీమీటర్ చెక్ చేసినప్పుడు 40 కన్నా తక్కువ వస్తే ఇది ఐసీ ప్రాబ్లం ఉన్నట్లే. ఓకే, ఎల్ఈడి బల్బ్ అనేది స్టార్టింగ్ లో వచ్చి తర్వాత లైట్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, అప్పుడు కూడా ఇదే ప్రాబ్లం ఉన్నట్లు. డ్రైవర్ వేసి దీన్ని రీప్లేస్ చేయాలి. ఓకే, దీన్ని ఒకసారి టెస్ట్ చేద్దాం. ఫ్యూజ్ అనేది బీప్ సౌండ్ రావాలి. బీప్ సౌండ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఉంది. రావట్లేదు అంటే ఈ ఫ్యూజ్ పోయింది. ఇందులో ఫ్యూజ్ అనేది పోయింది, రెసిస్టెన్స్ ఫ్యూజ్. ఓకే, చూద్దాం. మనం ట్రాన్స్ఫార్మర్ చెక్ చేద్దాం. ట్రాన్స్ఫార్మర్ అనేది బీప్ సౌండ్ రావాలి. ఓకే, బీప్ సౌండ్ అనేది వస్తుంది. ట్రాన్స్ఫార్మర్లో మూడు ఉంటాయి బయటకు అవుట్పుట్స్. 1, 2, 3. కానీ ఇందులో 2 మాత్రమే ఒక సపోర్ట్ కోసం ఇస్తారు. ఇంకోటి 2 మాత్రమే మనం చెక్ చేయాలి. ఓకే, ఎలక్ట్రోలైట్ కెపాసిటర్. ఇది మెజరింగ్ చూపించాలి. చూపించట్లేదు, తిప్పండి, ఇది చేంజ్ చేయండి. చూడండి, మెజరింగ్ చూపిస్తుంది 440. నెక్స్ట్ ఇంకోటి ఉంది ఎలక్ట్రోలైట్ కెపాసిటర్. ఓకే, స్మాల్ ఎలక్ట్రోలైట్ కెపాసిటర్. లేదు, చేంజ్ చేయండి. $494. ఓకే, ఇది కూడా ఓకే ఉంది. ఓకే ఉన్నాయి. నెక్స్ట్ పిఎఫ్. పిఎఫ్ $1067. ఇది కూడా ఓకే ఉంది. నెక్స్ట్ డ్రమ్ కాయిల్.
ఈ బ్లాక్ డ్రమ్ కాయిల్ ఇక్కడ ఉంది. చూడండి బీప్ సౌండ్ వచ్చింది, అంటే అది కూడా ఓకే ఉంది. ఎంఓబి మెటల్ ఆక్సైడ్ బెరిస్టర్, దీన్ని కూడా చెక్ చేయాలి. చూపించట్లేదు. ఎంఓబిలో బీప్ సౌండ్ అనేది రావద్దు. ఎంఓబిలో బీప్ సౌండ్ అనేది రావద్దు. ఓకే, నెక్స్ట్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఒకసారి టెస్ట్ చేయాలి. దిస్ ఈస్ ద బ్రిడ్జ్ రెక్టిఫైర్. చూడండి 526 ఓకే ఉంది. నెక్స్ట్ అదే ఇట్ సైడ్ పెట్టి చూద్దాం, ఏం చూపించదు. చూడండి 1గా చూపిస్తుంది. అదే ఇప్పుడు వీటిని చేంజ్ చేసి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టి చూద్దాం. మెజరింగ్ చూపించాలి. చూడండి 518 అంటే బ్రిడ్జ్ రెక్టిఫైర్ అనేది ఓకే ఉంది. ఇందులో ఫ్యూజ్ అనేది పోయింది. ఫ్యూజ్ని రీప్లేస్ చేస్తే బల్బ్ పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఎలక్ట్రికల్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.